హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ ఫార్మర్ అండి. మనం అయితే చక్కెరకేళి తోట వేసాం కదండి, మా బ్రదర్ ఆవిడ. అదైతే మోటార్ అయితే బిగించేసాం. 2 రోజులు అయిందండి మోటార్ బిగించి. కానీ ఏంటంటే మనం సూపు కొనాలండి, దీనికి బోధి లేదు. ఇంకో ఇలా సూపు వేసి పెట్టాలి నీరు అనేది. సో మనకు పాత సూపు తక్కువ ఉంది, మిగతాదంతా పగిలిపోయిందండి. సో కొత్త సూప్ అనేది మనం కొన్నాము. ఇంకోండి ఇది మోటార్ బాక్స్ అండి, కొత్త బాక్స్ అయితే సెట్ చేసి పెట్టాము. మోటార్ అనేది బాగానే బిగించేసామండి, అంతా ట్రైల్ వేసాం, అంతా బాగానే ఉంది. సో మనం ఇప్పుడు తడి అయితే స్టార్ట్ చేద్దాం. మోటార్ అయితే స్టార్ట్ చేసాం. అంటి మొక్కలు అయితే బాగానే ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇప్పుడు అంటి తోటకి మనం టైం లేట్ అయిపోయింది. ఇప్పటికే మనం అసలు ఇంతకుముందు వీడియోలో మనం ముందు అయితే పెట్టేసాం అంటి తోటకి. తడి అయితే కొంచెం లేట్ అయింది, ఎందుకంటే కొంచెం మనకి బిజీ ఉన్నాం వలన కొంచెం లేట్గా పెట్టాం తడండి. ఇప్పుడు తడి స్టార్ట్ చేయాలి. సో మనిషిని అయితే పెట్టాం మనం. ఇదిగోండి సూప్ అంత లెక్క. మనకి ఏంటంటే సూప్ ద్వారా అంటే మనకు బోధి లేదండి, బోధి ఉంటే సరిపోను. సూప్ వేసిన వలన ఇంకా కొంచెం ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే పాత సూప్కి తగిలించి ఇవన్నీ చేసినప్పటికి టైం పడుతుంది. సో ఇంకోండి పాత సూప్ అయితే తీసేసి కొంచెం ఎక్కడ బాగుందో అక్కడ దాకా ఉంచండి, మిగతాది కొత్త సూప్ వేసామండి. ఇది ఇంచుమించు మనకి 10 కేజీలు తెచ్చామండి. 10 కేజీలు అంటే కేజీకి 10 అడుగులు అండి, 100 అడుగులు సూప్ అండి ఇది. మనకి సూప్కి ఖర్చు అయింది మాత్రం 1300 1400 అయిందండి ఖర్చు. ఇంకోండి మోటార్ అయితే వదిలేసాం, సూప్ అది అటాచ్ చేసామండి. మనకి ఏంటంటే ఈ మనిషికి రోజుకి డైలీ 700 అండి. కంపల్సరీ మనకి నీరైతే మ్యాక్సిమం ఎక్కువే అవుతుందండి, అంటే ఎక్కువే తాగుతుంది చేను. ఎందుకంటే మనం ముందు ప్లవ్ వేయించాం కాబట్టి అండి, కింద నుంచి మట్టి వచ్చేసింది కాబట్టి ప్లవ్ ఇంకా కాలిపోయి ఉంటుందండి భూమి. నీరు దావత తీరదండి భూమికి. సో తడి అయితే స్టార్ట్ చేస్తాం అంటు మొక్కలకి. తడి స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మట్టి ఎక్కేయాలండి ప్రతి మొక్కకైనా. సో అది తర్వాత వీడియోలో పెడతాను. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఎవరైనా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. మనకైతే తడి అయితే ఫుల్గా పెట్టాలండి, ఎక్కడ చెక్క మీద చెక్క పెట్టుకుంటూ రావాలి ఫస్ట్ తడి కాబట్టి. తర్వాత తడి నుంచి మనం ఏకబారు అంటే ఒక 4 చెక్కలకి ఒకసారి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే చెక్క మీద అంటే ఓ చెక్క తర్వాత ఓ చెక్క పెడతా ఉండాలి, ఎందుకంటే నీరు ఎక్కువ తాగుతుంది కదండి. మళ్ళీ వెంటనే చెక్క మీద చక్కగా ఓ 4-5 చెక్కలు కలిపి ఒకసారి పెట్టేస్తే కనుక నీరు అనేది తాగేస్తుందండి. తాగేసి తర్వాత వెంటనే 2 రోజులకే మళ్ళీ తడి కోసం చూస్తుంది. సో అలా కాదండి, నిలబడి పెట్టాలి. ఇంకోండి ఇలా నిలబడి చూపించి పెట్టాలండి. అలా 2 చెక్కలకి అలా ఒకసారి పెట్టుకుంటూ ఉండాలి, నిలబడి పెట్టాలని. నిలబడి పెట్టకపోతే మాత్రం నీరు అనేది మొక్క దాకా వెళ్ళదు. జాగ్రత్తగా చూసుకుని గొట్లు అయితే ఎక్కకుండా పెట్టాలండి. మన ఈ ఛానల్ వీడియోని అయితే చాలామంది చూస్తున్నారండి, వీడియోస్ అయ్యి, కానీ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదండి. ప్లీజ్ ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మరిన్ని వీడియోలు పెడతాను. థ్యాంక్ యూ సో మచ్.